గౌడ్ గారికి కండుగా కప్పి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతూ సురేంద్రన్న మాట్లాడినంత మిగతా వాళ్ళకు సురేంద్రన్న మాట్లాడిన పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ సావిత్రి సురేందర్ గౌడ్ గారిని మరి అభిమాన నాయకుడు హరీష్ అన్న గారు కండువా కప్పి స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా సురేందర్ అన్న గారు అంటే వచ్చినటువంటి మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా వేదిక మీదకి రావాలి. వారు కూడా అన్న కండువా కప్పి సాధారణంగా ఆహ్వానిస్తాడు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వారితో పాటు చేసినటువంటి నాయకులందరికీ కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలి. పార్టీల చైర్మన్ గోదల జ్యోతి గారు, సునీల్ అన్న గారు, సునీల్ అన్న ఇప్పుడు ఒక్క నిమిషం బొద్దుల సంతోష్ గారు, గోదల జ్యోతి మాజీ కౌన్సిలర్ గారు, సునీల్ అన్న, ఆ వార్డు స్థానిక నాయకులు జయరాజు గారు, బొద్దుల మున్నా గారు, సయ్యద్ మునీర్ మున్నా గారిని దయచేసి పార్టీ నాయకులు కొత్త నాయకులను స్వాగతించాలి. అందరినీ ఇవ్వాలి. సునీల్ అన్న గారిని, నవీన్ గారు, గోదల కృష్ణ గారు, ఉమా రాజశేఖర్ గారు, ఇందర్ ఉన్న గోదల కృష్ణ గారు, అక్కడ జైన కొద్దిగా షఫీ గారు, శేఖరణ మీకు అక్కడ ఉమా రాజశేఖర్ రావాలి. ఇక్కడ నుంచి ఇక మీరు ఎంబట వచ్చినటువంటి నాయకులు కూడా శ్రీనివాస్ యాదవ్, కొంచెం మున్నా సత్యనగర్ శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్ అక్కడ నరేందర్ అని అక్కడ క్లియర్ చేయండి. మీరు గంగా నరేందర్ గారు మీరు దయచేసి అక్కడ క్లియర్ చేయాలి. కొంచెం ఇంకా చాలా మంది కొత్తగా పార్టీలో చేరారు. శ్రీనివాస్ యాదవ్, సత్యనగర్ గారు, లింగమైల మల్లేశం గారు, మరి వివిధ పార్టీ అధికార పార్టీతో పాటు మరి వివిధ పార్టీలను లీడ్ చేస్తున్నటువంటి నాయకులకు పేరు పైన మరి సురేంద్ర కొడుకనైనా సురేంద్రరావు గారి కొడుకు చెరి వారికి కూడా స్వాగతం యువరక్తానికి. లక్ష్మణ్ చిన్నాల లక్ష్మణ్ గారు, ఇప్పుడు సురేందర్ గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై తెలంగాణ. మన సభాధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి గారికి మరియు మన రాష్ట్ర నాయకులు హరీష్ రావు గారికి, అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జి ఫారూక్ హుస్సేన్ గారికి, మరియు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారికి, మరియు మన ఎమ్మెల్సీ శేర్ సుభాష్ రెడ్డి గారికి, మరియు జిల్లా నాయకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా నాయకులు నాగేష్ ముదిరాజు గారికి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి గారికి, జితేందర్ గౌడ్ గారికి, అశోక్ గౌడ్ గారికి, మల్లికార్జున్ గౌడ్ గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు మామిల్ అంజనేయులు గౌడ్ గారికి, మాజీ కౌన్సిలర్స్ అందరికీ కూడా, మరియు మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మండల పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, మరియు మీడియా సోదరులందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన నా అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఈ రోజు గమనించాల్సిన విషయం ఒకటి ఉన్నది. ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వాటోని వీనోని చేసుకొని కాంగ్రెస్ పార్టీని పొందబెడుతుండ్రు. అదేవిధంగా టీఆర్ఎస్ కుంట దరిద్రం అంతా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేసుకుంటుండ్రు. ఇది మనకు శుభ పరిణామము. ముఖ్యంగా నేను ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, మేడక్ మున్సిపల్ జెండా గులాబీ జెండా ఎగరేస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా మెదక్ ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళు కర్రు కాసి వాత పెట్టే రోజు దగ్గరలో ఉంది. ముఖ్యంగా ఈ రోజు మీరెవ్వరు కూడా కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు.
మేము కార్యకర్తలను కాపాడుకుంటాం. ఎవరెన్ని ఒత్తిడులు తెచ్చినా భయపడే నాయకులను కాదు, సత్తా ఉన్న నాయకులము. మా సత్తా ఏంటో మీకు బరాబర్ తెలియజేస్తానని తెలియజేస్తున్నా. మీకే రాదు, చట్టాలు మాకు కూడా ఉన్నాయి. మేము కూడా న్యాయస్థానంతో ఏ విధంగా పోరాడాలి ఏదన్నది కూడా తెలియదు. మేము కూడా ఏదంటే న్యాయస్థానంలో ఏ విధంగా పోరాడాలో కూడా మేము కూడా వకీలు చేస్తాం. మాకు కూడా న్యాయస్థానం అంటే ఏందో తెలుసు. మీ చట్టాలకు ఏ విధంగా మేము కూడా చట్టం చేయాలనేది కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచి అయినా ఇలాంటి వేషాలు మానుకోవాలి. మా కార్యకర్తలను ఏది బెదిరించి రాకుండా చేసినా కానీ భయపడేది లేదు. ముఖ్యంగా మెదక్ ప్రజలు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు గెలిపియాలి, ఎప్పుడు ఈ పార్టీని పోగొట్టాలనేది ఆలోచన చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మెదక్ పట్టణంలో గులాబీ జెండా ఎగరేసి తీరుతానని శపథం చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కొత్తగా చేరేవారికి అవకాశం ఇవ్వాలి. పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు దయచేసి నూతనంగా వచ్చినటువంటి నాయకులను మనం స్వాగతించుకోవాలి. అందరూ విలువని దయచేసి ప్లీజ్ ముందు కార్యకర్తలు స్వాగతించుకోవాలి. ఇక్కడ నుంచి జరగాలి. ఇక్కడ నుంచి దయచేసి కిరణ్ అక్కడ నుంచి క్లియర్ చేయండి. సైబాజ్ గారు వారి బృందానికి కూడా హరీష్ కండువా కప్పి స్వాగతం అల్తాబోతారు. కిరణ్ అందరికీ మిగతా వాళ్ళని చెప్పండి. వాళ్ళు ఓని సైబాజ్ కిరణ్ వాళ్ళని పంపి జాయిన్ అవుతారు. పోనీ నాన్న వెనకాల చేరుకోండి. నమ్మకం నాకు కలుగుతా ఉంది. టిఆర్ఎస్ మెదక్ జిల్లాను కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసింది.